లోకంలో అమ్మలందరూ గొప్పవారే, కాని కష్టాల కడలిలో ఈదుతూ తన వారి కోసం తననే త్యాగం చేసుకున్న ఒక మహాశక్తి గురించి చెప్పుకోవాలి. ఆమె ఎవరో కాదు, త్యాగానికి నిలువుటద్దం. మా పాలకూరి మల్లమ్మ గారు. అమ్మ పాలకూరి మల్లమ్మ ధైర్యానికి నిలువుటద్దం. చిన్ననాడే అనాథవై మేనమామ నీడన పెరిగినవమ్మా. పిచ్చయ్య గారి తోడుతో సంసారపు కెరటాలెదిరిస్తూ నలుగురు ఆడపిల్లల తల్లిగా మురిపించిన కరుణామయివి అమ్మా మల్లమ్మ. కష్టాల మట్టిలో పెరిగిన కల్పవృక్షం. నీ జ్ఞాపకాలు మా వెంటే, నీ దీవెనలే మాకు శ్రీరామ రక్ష. పాలకూరి మల్లమ్మ నీవే మా అమ్మ. అంజమ్మ, లక్ష్మమ్మ, పూలమ్మ, పద్మ నీ కళ్ళల్లో కాంతులు. అందరి పెళ్ళిళ్ళు ఒక్కతే కష్టపడి జరిపించావు. కష్టాలెన్నీ ఎదురైనా నీ నవ్వును వదలలేదు. చివరి శ్వాస వరకు పిల్లల కోసమే తపించావు. అమ్మా మల్లమ్మ కష్టాల మట్టిలో పెరిగిన కల్పవృక్షం. నీ జ్ఞాపకాలు మా వెంటే, నీ దీవెనలే మాకు శ్రీరామ రక్ష. పాలకూరి మల్లమ్మ నీవే మా అమ్మ. ముఖ్యంగా నీ కొడుకు నరసింహని ఆశల సౌధం. కోడలు నవనీత నీ ఇంటికి వచ్చిన మహాలక్ష్మి. నరసింహ నవనీతల జంటను చూసి మురిసిపోయావు. వారిని నీ ప్రాణంగా కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నావు. మణిదీపుగౌ సాయి మేఘనల రూపంలో నీ వారసత్వం నేడు నిలిచి ఉంది. అమ్మా మల్లమ్మ కష్టాల మట్టిలో పెరిగిన కల్పవృక్షం. నీ జ్ఞాపకాలు మా వెంటే, నీ దీవెనలే మాకు శ్రీరామ రక్ష. పాలకూరి మల్లమ్మ నీవే మా అమ్మ. కన్నీటి చుక్కలతో నీ చరిత్రను రాస్తున్నాం. నిలువెత్తు త్యాగానికి నీ రూపమే నిదర్శనం. అమ్మ మల్లమ్మ నువ్వు లేని
ఎప్పటికీ శాశ్వతం.